బాప్తిస్మము. ఈరోజు మన అంశం ఏంటి? బాప్తిస్మము. ఈ బాప్తిస్మము అనే ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి పిల్లలు, బాప్తిస్మము అనేది బైబిల్లో ఎక్కడ ఆరంభమైంది? మీకు తెలిస్తే చెప్పండి. బాప్తిస్మం అనేది బైబిల్లో ఎక్కడ నుంచి మెన్షన్ చేయబడింది, ఆరంభించబడింది? మీరు చెప్పండి. మీకు తెలిసే చెప్పండి. ఎక్కడి నుంచి ఆరంభమైంది బాప్తిస్మం అనేది? దాని ఫౌండేషన్ ఎక్కడుంది? దాని పునాది? బాప్తిస్మం యొక్క పునాది ఎక్కడ ఆరంభమైంది? బాప్తిస్మం యొక్క పునాది ఎక్కడ ఆరంభమైంది? ఏం తెలిస్తే చెప్పండి. మీకు ఇక్కడేం నో ప్రాబ్లం. ఫెయిల్ అయ్యేది, పాస్ అయ్యేది ఇట్లాంటివన్నీ లేవు మన దగ్గర. ఐఏఎస్, ఐపీఎస్ ఇవి పోతాయి అనుకోద్దండి. ఓకేనా? యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాతే బాప్తిస్మం అనే పునాది ఆరంభమైంది. అంతకుముందు బాప్తిస్మం అనే దానికి ఏమాత్రం కూడా ఆధారాలు లేవు. ఓకే 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 మోషే బ్రదర్, అంగీకరిస్తున్నావా? రైట్, ఓకే ఓకే, నో ప్రాబ్లం, కూల్ కూల్, రైట్. నేను మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము నుంచి 19వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుతాం. 216. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు నోవాహు కాలానికి వెళ్ళిపోయినాం. చూడండి, నోవాహు కాలంలోకి వెళ్ళిపోయినామండి. చదవండి. నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుండగా. ఒకవైపున ఏం జరుగుతా ఉంది? ఎవరు ఓడను సిద్ధం చేస్తున్నారు? వెరీ గుడ్, ఓడను సిద్ధం చేస్తున్నాడు ఆయన. ఎన్ని అంతస్తులుగా చేశాడు చెప్పండి? వెరీ గుడ్. ఒకవైపున ఓడ సిద్ధమవుతా ఉంది. చదవండి, అప్పుడే చదవండి. అనగా మరొకసారి చదవండి. 19వ వచనం కరెక్ట్గా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు. ఓడ ఏమవుతా ఉంది? సిద్ధపరుస్తూ ఉన్నారు. సిద్ధపరుస్తా ఉంది. మీరు గమనించాలి, ఈ ఓడ ఏమి కాదు, కొత్త నిబంధనలో సంఘము. ఓకేనా? ఇంకా ప్లస్ దేవాలయం. స్పీడ్గా అంటున్నాడు. ఓకేనా? ఇంకా రాజ్యము. అవునా? ఇది కనిపించేది. ఓకేనా? ఆత్మీయత ఇది. ఈ ఓడ సిద్ధమవుతా ఉంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఓడ సిద్ధం అవడానికి బైబిల్లో? 150 సంవత్సరాలు అని అంటారు దాదాపుగా. సంఘం సిద్ధం అవడానికి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. వెరీ గుడ్. కంటిన్యూ అవ్వండి. ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఎవరి యొద్దకు? అవిధేయులైన వారి యొద్దకు. అవిధేయులు అంటే నోవాహు చెబుతున్న సువార్తను నమ్మని వారి యొద్దకు. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. అదిగో చెరలో అన్నాడు. అక్కడ చెరలో అంటే
జైల్లో ఏ జైల్లో ఉన్నారు నోవా కాలంలో? పాతాళం. పాతాళం పాతాళంలో ఉన్నారా? ఇదేంటండి ఇది? చెరలో అంటే ఓడలో ఉన్నవారు, చెరలో ఓడలో ఉన్నారా? అంటే మరణంలో ఉన్నవారు, అంటే అక్కడ బయట ఉన్నవారు. ఆత్మీయ మరి అవిధేయులు అనలేదా? ముందు అవిధేయులు ఉండే వాళ్ళని అవును సార్. తెలుసా? అంటే అవిధేయులంటే సువార్త అవిధేయులు. లోబడినవారు. ఈ అవిధేయులు అనగా అన్నాడు కదా తర్వాత అనగా చదవండి. అవిధేయులు అనగా ఈ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఆత్మల. చెరలో ఉన్న ఆత్మల ఎందుకు అంటే పాతాళ లోకంలో ఉన్న ఆత్మల ఎందుకు అని కాదు, అవునా కదా? అక్కడికి పోయి ఏం చేస్తాడు? అవిధేయులు భూమి మీద ఉంటారా పాతాళంలో ఉంటారా? భూమి మీద ఉంటారు. కనుక ఈ అవిధేయులైన వారి యొద్దకు అనగా ఆత్మల చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి. ఎవరు ఆయన? దేవుడు క్రీస్తు. ఎవరు? క్రీస్తు ఏ స్వరూపిగా వెళ్ళాడు? ఆత్మస్వరూపిగానే వెళ్ళాడు. అంటే పాత నిబంధనలో ఆయన ప్రయాణం భూమికి ఎప్పుడైనా కూడా ఎలా వచ్చేవాడు? ఆత్మగానే వచ్చేవాడు. ఎలా వచ్చాడు? ఆత్మ రూపంలోనే. పరలోకంలో ఎలా ఉన్నాడో అలాంటి స్వరూపంతోనే భూమి మీదకి వచ్చేవాడు. మనకు మాత్రమే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇది పాత నిబంధనలో ఎప్పుడు వచ్చినా ఆయన ఎలా వచ్చాడు? ఆత్మ స్వరూపి. ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. ఇలాగే వచ్చాడు. ఆత్మస్వరూపిగా ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఈ ఆత్మల యుద్ధకు వెళ్ళి ఆయన ఏం చేశాడట? వారికి ప్రకటించెను. ఎవరికి ప్రకటించాడు? అవిధేయులకు, చెరలో ఉన్న ఆత్మలకు ఏం చేశాడు? ప్రకటించాడు. ఇప్పుడు క్రీస్తు ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటించాడు అంటే అర్థం ఏంటి? నోవాహులోనికి దేవుని ఆత్మ రూపంలో దిగివచ్చి నోవాహు ద్వారా అవిధేయులకు సువార్త ప్రకటించాడు అని అర్థం. క్రీస్తు శకం 30లో 12 మంది అపోస్తుల మీదికి ఆత్మరూపిగా దిగివచ్చి వారి ద్వారా సువార్త అవిధేయులు ప్రకటించినట్లుగా. అర్థమైందా ప్రసాద్? రైట్. ఇప్పుడు ఇదంతా కంటిన్యూ అవుతుంది కదా, జాగ్రత్త చూద్దాం, ఇంకా ముందుకు పోదాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వములో ఆ దినములో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఇప్పుడు ఓడ సిద్ధపరచబడుచుండగా ఒకవైపున చెరలోకి ఎట్లా వెళ్ళిపోతాయండి ఆత్మలు? అప్పుడే చచ్చిపోతాయి కదా, వెళ్ళిపోతాయి. చచ్చిపోలేదు వాళ్ళు ఆత్మీయంగా, శారీరకంగా చచ్చిపోలేదు. వర్షం వచ్చిన తర్వాతే చనిపోతారు. కనుక ఒకవైపున ఏమవుతుంది? ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో నాకు చార్జర్ కావాలి, అయినా సరే కావాలి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అది ఎంత అవసరమో చూడండి బాప్తిస్మం అనేది. బాప్తిస్మం యొక్క పునాది నోవాహు కాలంలోనే ఉంది. నోవాహు కాలంలోనే బాప్తిస్మం తీసుకున్నారు వీళ్ళు 8 మంది. వీళ్ళు 8 మంది ఏం చేశారు? 8 మంది ఎవరు? నోవాహు, నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, నోవాహు యొక్క 3 కోడలు, మొత్తం కలిపి 8 మంది ఓడలోకి ఎక్కడం ద్వారా ఓడ ఏమైంది? నీళ్ళ మీద ఏమైంది? ఓడ నడిచింది. పైనుంచి కూడా ఏమొచ్చింది? అంటే పైన కింద పూర్తిగా నీళ్ళలోనే ఉండడం వల్ల మునిగిపోయింది అని అర్థం. పూర్తిగా మునిగిపోయింది. ఓడ పూర్తిగా ఏమైపోయింది? మునిగిపోయింది అని అర్థం. అంటే తడిసిందా లేదా పైన కింద? పైనుంచి వాటర్, కింద నుంచి వాటర్. అంటే అప్పుడు ఏమైనా బాప్తిస్మం తీసుకున్నట్లే కదా. వాళ్ళు అందులో ఉన్నవారు ఏమయ్యారు? ఆ రకంగా సంఘం కూడా 10వ శతాబ్దంలో బాప్తిస్మం తీసుకుని లోపలికి వచ్చింది. అది కాండమా కొంత అచట కొంత ఇచ్చట ఉంటుంది, అవునా లేదా? అదే మీకు కనబడిందే మాకు కనబడుతుంది.
అంతే, వేరేం తేడా లేదు ఇక్కడ. రైట్, మరొక్కసారి చదువుదాము 21వ వచనము. దానికి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే బాప్తిస్మం అనేది మనిషికి రక్షణలోనికి తీసుకొస్తుంది. బాప్తిస్మం అనే ద్వారానే మనిషి రక్షింపబడతాడు. రక్షణ ఎలా వస్తుందంటే బాప్తిస్మము. ఏ రకంగా అయితే ఓడ పైన వచ్చే నీళ్ళతో కిందున్న నీళ్ళతో అది ఎన్ని రోజులు తెలుసా? దరిదాపుగా 1 సంవత్సరము, దరిదాపులుగా 10 రోజుల పాటు ఉందండి. 1 year 10 days. 10 days దరిదాపులుగా. మీరు పరిశోధన చేసుకున్న తర్వాత అవునా లేదా అనేది, ఓకేనా? అది మీరు చేసుకోవచ్చు మరి. రైట్, ఇంకా చదువుకుందాం కిందికి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయన కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే అర్థం ఏంటి? నేను బాప్తిస్మం తీసుకున్నాను అనే ఆ బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటావో నీ మనస్సాక్షి కూడా ఎంతో నిర్మలమైపోతుంది అనమాట. టెన్షన్ అయిపోతుంది. అయ్యా నేను బీపీ టాబ్లెట్ వేసుకున్నాను, నాకేం కాదు, వేసుకోవడం తోరకు టెన్షన్. అయ్యా బస్సు పట్టుకున్నాను, ఇంకా నేను ఖచ్చితంగా 9 గంటలకల్లా హాజరవుతాను నా డ్యూటీకి. బస్సు పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం పట్టుకున్నావు? అనంతపూర్లో ఉరవకొండకు రావాలి, టీచర్గా ఉద్యోగం చేస్తున్నావు. కరెక్ట్ టయానికి అనంతపురం దొరికింది, 9 కల్లా నువ్వు వచ్చేస్తావు ఇక్కడికి. ఇంక నీకు టెన్షన్ ఉండదు. నిన్ను ఎవరేమన్నారు, నీకు ఉద్యోగం ఆ రోజు శాలరీ కట్ కాదు. బస్సు దొరకలేదనుకో మన కార్యాలు ఏమేమో మిస్ అవుతాం. పెళ్ళికి పోవాల్సిన వాడు ఉంటాడు, హాస్పిటల్కి పోవాల్సిన వాడు ఉంటాడు, చావు పోవాల్సిన వాడు ఉంటాడు. అంటే అతని ప్రయాణం అంటే బాప్తిస్మము అనేది నీవు చేరే గమ్యానికి ఆరంభ దశ. అది ఆరంభ దశ. గుంతకల్ నుంచి నువ్వు ఢిల్లీకి వెళ్ళాలి. గుంతకల్ నీ యొక్క ఆరంభ దశ, ఆరంభం. నువ్వు ఎక్కాల్సిన మొదటి స్టేషన్ 5వ ప్లాట్ఫారం మీద రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చి నిలబడింది. నువ్వు దాంట్లో ఎక్కావు, అప్పుడు బాప్తిస్మం తీసుకున్నావు అని అర్థం. నువ్వు రాయచూరుకు పోయావు, కానీ అప్పుడు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన రాయచూరుకు పోయినంత మాత్రం ఢిల్లీ రాలేదు. ఇంకా నువ్వు నాగపూర్కు పోయావు, అంత మాత్రాన నీ గమ్యం ఇంకా రాలేదు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి మరణాంతరము వెనక్కి తిరగకూడదు, మరణ లోకంలో కలిసిపోకూడదు. దాన్ని ఎట్లనే కొనసాగిస్తూ చావు దొరక మనము కష్టమైన బాధైనా అనుభవిస్తూనే రావాలి. వెరీ గుడ్. ఒకటి అర్థమైంది కదండి మీకు? ఎక్కడుందండి దీని పునాది? నోవాహు ఓడ దగ్గరే. నోవాహు యొక్క రక్షణ ద్వారానే, ఆ కుటుంబం యొక్క రక్షణ ద్వారానే అది బాప్తిస్మము అంటున్నాడు. దానికి ఎంత పునాది ఉంది చూడండి. ఆ బాప్తిస్మం ఏ రకంగా అయితే వాళ్ళు ఓడలోకి ఎక్కి అదే నీటి ద్వారా రక్షణ పొందుకున్నారు, అదే నీటి ద్వారా మిగతా వాళ్ళంతా నాశనం అవుతారు. అవునా? అంటే బాప్తిస్మం తీసుకున్న వాడు రక్షింపబడును. ఆ ఓడలోకి వచ్చి ఓడలోకి రాకుండా బాప్తిస్మం తీసుకొని వాడు శిక్షించబడు. శిక్షింపబడ్డారు మిగతా వాళ్ళంతా. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? శిక్షించబడ్డారు. శిక్షించబడిన తర్వాత వాళ్ళకి అర్థమైంది వచ్చిన విషయం. అర్థమైనా? అంత తర్వాత అర్థమైంది వాళ్ళు. రైట్, ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఎగ్జాంపుల్లో మనం వెళ్ళిపోదామా? ఇది పాత నిబంధన గ్రంథములో కంటే ముందే పితృల కాలంలోనే ఉన్న ఎగ్జాంపుల్. ఇంకొకటి మనము చూద్దాం. చెప్తారా ఇంకోటి ఎగ్జాంపుల్? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు.
అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను అబ్బా వీళ్ళు కూడా ఏం పొందారు? వీళ్ళు కూడా బాప్తిస్మం పొందారు. ఇది రెండవ ఉదాహరణ, అంతేనా కదా? ఒకటేమో మనం ఎవరు చూసాము? నోవాహు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనం చూస్తున్నది ఎవరు? మోషే కాలము. ఈ మోషే కాలంలో ఎక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు? ఐగుప్తు యొక్క చెర ఏంటి? అది మీకు అది అర్థం కావాలి. చెర అనేది బాగా అర్థం కావాలా? ఇది అర్థమైతే అక్కడ అది అర్థం అవుతుంది. రైట్. ఎట్లా పోయారు వాళ్ళు? సముద్రం. ఏ సముద్రము? ఎర్ర సముద్రం. ఎర్ర ఉంటుంది అన్నమాట. ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రము గుండా ఎంతమంది జరగబోయారు? 20 లక్షలు అని అందాజు చెప్తారు. 6 లక్షలు కాలువలో రాబడి ఉంటుంది. 20 లక్షల మంది దర్గాపులుగా వాళ్ళు వెళ్ళారు. చరిత్ర చెప్పిన మాట. రైట్. ఇప్పుడు ఇక్కడ పైనుంచి పైన ఏముంది? వాళ్ళ పైన మేఘం ఉంది. వాళ్ళ పైన కింద అటువైపు ఇటువైపు ఏమున్నాయి? నీళ్లు. అంతే కదా, మధ్యలో కదా పోయారు వాళ్ళు. పైన మేఘము ఎలా ఉందంటే పరిస్థితి, ఇదొక మేఘం అయితే వాటరు ఇలా అటువైపు గోడ కట్టుకుంది, ఇటువైపు గోడగా అయిపోయింది అనమాట. పిచ్చి మధ్యలో వాటర్ గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యలోనే ఈ 20 లక్షల మంది వెళ్ళారు. ఇప్పుడు మేఘము ద్వారాను వాళ్ళ పైన మేఘం ఉంది, 20 లక్షల మంది, అటువైపు ఇటువైపు వాటర్ ఉన్నాయి. దీన్నే ఏమన్నాడు? బాప్తిస్మము. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? 20 లక్షల మంది బాప్తిస్మం తీసుకుంటే యోర్దాను నది దాటి, ఏ నది? యోర్దాను నది దాటి ఇద్దరు మాత్రమే పోయారు. అంటే ఎంతమంది రక్షణ పొందుకున్నారు చెప్పు? ఇప్పుడు బాప్తిస్మం ద్వారా 20 లక్షల మంది. 40 సంవత్సరాలు ఎంతమంది అయ్యారు? మిగతా వాళ్ళు ఏమైపోయారు? బాప్తిస్మం తీసుకున్నా సరే నువ్వు అనుకుంటే ఆ లోకంలోనికి ఇద్దరు మాత్రమే పోయారు. అంటే అందరూ బాప్తిస్మం పరలోకానికి వెళ్ళరు. అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఓడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టు జీవిస్తేనే పరలోకానికి వెళ్తాడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఈ 40 లక్షల మంది కూడా 20 లక్షల మంది కూడా ఏం తీసుకున్నారు? బైబిల్ చెప్తుంది మనకి బాప్తిస్మం తీసుకున్నారు. ఏమయ్యారో దీనికోసం మనము స్పష్టంగా ఒక మాట చూద్దాం. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చెయ్యగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. అంటే బాప్తిస్మం అంటే రక్షణే కదా. వీళ్ళంతా కూడా ఎర్ర సముద్రంలో 20 లక్షల మంది ఏం పొందుకున్నారు? బాప్తిస్మం. బాప్తిస్మం అంటే రక్షణ, రక్షింపబడ్డారు. వారిలో ఈ 40 సంవత్సరాల కాలంలో నమ్మకపోయిన వారిని తర్వాత విశ్వాసాన్ని ఏ రోజైతే కోల్పోయి మరలా లోకంలో కలిసి పాపం చేస్తావో మరలా నువ్వు దేవుని దృష్టిలో ఏమైపోతావు? నాశనం అయిపోతావు. వీరు బాప్తిస్మం తీసుకుని రక్షించబడినను ఆ తర్వాత వాళ్ళు దేవుణ్ణి మధ్యలో వదిలేయడం వల్ల వారందరూ నాశనం అయిపోయి ఏ గమ్యమైతే, ఏ వాగ్దాన దేశం అయితే మీకు ఇస్తానని చెప్పాడు వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. రెండవది బాప్తిస్మం కోసం ఎన్నోదండి, ఇది మనకు పాత నిబంధనలో రెండవది. ఇకపోతే క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చేద్దాం. ముందు మత్తయి సువార్తను చూద్దాం.
ముందు మత్తయి సువార్తను మనం చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములందు ఆ దినములయందు బాప్తిసం ఇచ్చు యోహాను ఏ పేరండి ఆయన పేరు? సగమే చెప్తున్నాను, సగం తినేస్తున్నాను. ఆ దినములయందు ఆ బాప్తిసం దినములయందు యోహాను ఏ పేరండి ఆయన పేరు? యోహాను మళ్ళా సగం తినేస్తున్నాను. బాప్తిసం యోహాను. అది విషయం. ఎందుకంటే శిష్యులు కూడా ఉన్నారు కదా. బాప్తిస్మిచ్చి యోహాను అని ఎందుకు మెన్షన్ చేశాడు అక్కడ? అంత స్పెషల్ లేకపోతే ఎందుకు చేశాడు చెప్పు? మనం ఖచ్చితంగా చదవాలి సరే మాట కాన్సెప్ట్ అదే కాబట్టి అంతే, కాన్సెప్టే అది. మొత్తానికైతే కనుక్కున్నాడు ఇప్పుడు. అందుకే పట్టుకునేది మనం జాగ్రత్త పట్టుకోగలగాల, వదలకూడదు ఎక్కడ. బాప్తిస్మిచ్చు యోహాను ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చిందంటే, మొట్టమొదటిగా మనుషులకు నీళ్ళల్లో బాప్తిస్మ ఇచ్చిన వాడే ఆయన. మూడవ గ్రూప్ మనం చూస్తున్నాం. ఏం పేరు చెప్పండి ఆయన పేరు? బాప్తిసం ఇచ్చు యోహాను. అది ఎవరో ఒకటి యోహాను అంటారేమని. బాప్తిస్మం ఇచ్చు యోహాను. వెరీ గుడ్. ఆ దినములందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారుమనసు పొందండి. మారు మనసు పొందండి. యూదా అరణ్యంలో ప్రవేశించుండెను. యూదయ అరణ్యంలో ప్రకటించుచు ఉండెను. ఏమని ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఒకటి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మారుమనసు పొందండి. మారు మనసు పొందండి. ఓకేనా? పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి. అంటే మారు మనసు పొందితేనే పరలోక రాజ్యంలోకి పొందుతాం. ఎంటర్ అయ్యే అవకాశం దాని అది మ్యాటర్ అనమాట. పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందితే అందులో పోతారని అర్థం. వెరీ గుడ్. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవై ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే ఇతని కోసం ముందుగానే ప్రవచనం ఉంది. ఏముంది? ప్రవచనం ఉన్నది. ఈయన వస్తాడు, ఆయన మనుషులకు బాప్తిస్మ ఇస్తాడని ముందుగానే ఏముంది? ప్రవచనం ఉంది. ప్రవచనం ఉందన్నమాట. ఎక్కడున్నది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, ఆలకించుడి, అడవిలో ప్రకటిస్తున్నాడు. అదిగో అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయలోను ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఆ మాట ముందుగా రాయబడిందా? చూడండి, ఇది ఎక్కడ? యెషయా గ్రంథం ఎక్కడ? బాప్తిస్మ ఇచ్చు యోహాను ఎక్కడ? ఎన్ని సంవత్సరాలు? BC 720. అంటే బాప్తిస్మ ఇచ్చు యోహాను గారు రాక మునుపు యెషయా గారు ఆయన వస్తారు, బాప్తిస్మ ఇస్తాడని దేవుడు ఆయన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మరూపిగా యెషయాలోకి వెళ్ళి చెబుతున్నమాట. అంతే కదా? బాప్తిస్మ ఇచ్చేవారు. ఇది ఎప్పుడు? బాప్తిస్మ ఇచ్చు యోహాను గారు దాదాపుగా 26 AD. అప్పుడు ఆయన 30 సంవత్సరాలు. ఆయనకప్పుడు 30 సంవత్సరాలు. బాప్తిస్మ ఇస్తున్న సమయంలో బాప్తిస్మ ఇచ్చు యోహానుకి 30 సంవత్సరాలు. వెరీ గుడ్. అంటే ఈయన కోసం ముందుగానే బైబిల్లో రాయబడింది. ఒక విషయం మళ్ళీ చెప్తా నేను. ఇక్కడ కూర్చున్న వారి కోసం
దేవుడు జగత్తు పునాదులు వేయబడక మునుపే మిమ్మల్ని చూసింటే మిమ్మల్ని ఈ రకంగా వాడుకోవాలి, ఈ రకంగా మిమ్మల్ని తీసుకుపోవాలి ముందుగానే చూసింటే మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు. అంటే ఈ బాప్తిసం ఇచ్చే వారి గురించి ముందుగానే ఏ రకంగా అయితే రాయబడిందో ఇక్కడ ముందుగానే రాయబడిందంటే దేవుని ఆలోచనలో జగత్తు పునాదులు వేయబడక మునుకుంటేనే రాయబడిన ఆయన దిగాడు. ఇప్పుడు మీకోసం కూడా బైబిల్ అనే వాక్యంలో రాయబడింది, మీరు కూడా జగత్తు పునాదులు వేయబడక మునుపు నా దేవుని యొక్క ఆలోచనలో ఉంటే మీరు తప్పనిసరిగా దేవుని కోసం బ్రతుకుతారు. ఇదంతా సులభం కాదు. దేవుని కోసం ముందున్నవాడు ఎంత ఫాస్ట్లో ఉంటారో వాళ్ళు దేవుని కోసం దేనైనా చేస్తారు, చావుగానే వెళ్ళిపోతారు. ముందు ఏర్పాటు ఉన్నది నేను ఎప్పుడైనా ఒకసారి సబ్జెక్ట్ మీకు చెప్తాను. రైట్, ఇప్పుడు మీకు అర్థమైందా? ఏం చేస్తున్నాడు? బాప్తిసం ఇచ్చామా 720లో వచ్చి చెప్పిన తర్వాత వచ్చాడా? అరణ్యంలో ఆయన కేక వినపడుతుందా? ఆయన మానవుడు స్పందండి పరలోక రాజ్యం సమీపించిందని చెప్తున్నాడా? అంటే ఆయన కోసం ముందుగానే రాయబడిందని మత్తయి గారు 3వ అధ్యాయంలో మెన్షన్ చేస్తున్నారా? కానీ యెషయా గ్రంథంలో కొండలు కరుపు చేయవలను, మార్గము సరళం చేయవలను, ఇరుకైన మార్గమును, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. మీరు అక్కడ కొండలు అంటే కొండలు ఉరవకుండా కొండకెళ్ళి చూడద్దండి. మార్గము అంటే బళ్ళారి రోడ్డు, అనంతపురం రోడ్డు చూడకండి. అంటే అది ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాటలవి, ఆత్మీయంగా మాట్లాడుతున్న మాటలవి. అర్థమవుతుందా? మెటఫోరికల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని, అలంకరణ భాష, మెటఫోరికల్ లాంగ్వేజ్. కనుక అలంకరణ భాష అంటే ఆ కొండలు, కరుపు, రాళ్ళు, లోయలు అనే మాట ఏమిటంటే మనుషుల్లో ఉన్న స్వభావం. కరుపుగా ఉన్న మనుషులు, కొండల్లా ఉండే మనుషులు, సరైన మార్గంలో నడవని మనుషులు, కఠినత్వం కలిగిన వారు అని అర్థం. వారి మార్గాన్ని సరళం చేయడానికి వస్తాడు దాని మీనింగ్ అనమాట. అది అలాగే తీసుకొని చాలామంది అలాగే చేస్తాడు, మళ్ళీ వస్తాడు 2వ రాకల్లో అని చెప్తున్నారు. ఏం చేద్దాం? రైట్, 3వ అధ్యాయంకి వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? 4వ వచనం. మరి ఈ అడిగి వల్ల ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను నమ్మకం పోతుంది అనమాట నీ మీద. ఇప్పుడు నేను బైబిల్ తీయకుండా చదివాను అనుకో, నేను కూడా అలాగే చదవచ్చు. అవునా? ఎప్పటికైనా బైబిల్ తీయకోకుండా చదివే వాళ్ళకి మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు చదవాల. తీసేవాడైతే కనుక్కుంటాడు. నేను నీ మీద నమ్ముకుంటే ఏం చేస్తాను? బైబిల్ తీయకోకుండా ఫలానా వచ్చి చెప్పేస్తాను. నువ్వేమో అన్ని కట్లు చేసి పెట్టి చెప్పావు అనుకో, ఇంకా అయిపోయినా పని. అందుకే నమ్మకం ఉండాలన్నమాట మీ మీద. నాకు ఏముండాలా? ఓహో అక్కడ ఉన్నది చదువుతారు అని. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు. బా, ఏం తినేవాడు అంటే ఇతను? అతని వస్త్రాలేంటి? ఒంటె రోమముల వస్త్రం. ఒంటె రోమాలతో చేసిన వస్త్రం, ఒంటె యొక్క చర్మంతో చేసిన వస్త్రం అంటే ఆయన వేసుకుంటున్నాడు. ఇంకా ఆ సమయమున తోలు దట్టి అన్నాడు దాన్ని కదా, ధరించుకొని ఉండేను. మిడతలు తింటాడు, అడవి తేనె తింటాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. ఎందుకట్లా? చరిత్ర చెప్తుంది, బైబిల్లో రాయబడలేదు, హిస్టరీ. యోహాను గారు 9వ సంవత్సరంలోనే బయటికి అడవిలోకి వెళ్ళిపోయి అడవిలోనే ఉన్నాడట. దేవుడితో ప్రార్థన చేసుకుంటా దేవునితోనే ఉన్నాడట. అందుకే ఆయన తిండి మిడతలు, తేనె. ఇప్పుడు ఇవి 2 తినాలంటే మిడతలు, తేనె అక్కడ ఆహారం ఎప్పటికీ అడవిలోనే ఉంటాయి, అడవిలో దొరుకుతాయి. అంటే వాటిని తినే అలవాటు అతను నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి పాములు, గురువులు తినే నేర్చుకుంటారు చూడండి, అడవిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా తింటారు, వాళ్ళకి అది డైజెషన్ అవుతుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం బలి కూడా తినేస్తారు, పురుగులు గిరుగులు అన్నీ తినేస్తారు. అలా 9వ ఏట నుంచి 37 వరకు ఆయన అరణ్యంలోనే ఉన్నాడు అని చరిత్రలో చెప్తారు. చరిత్రలో ఉన్న విషయాల్లో చెప్తాను, బైబిల్లో లేదు. అది నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు, మీ ఇష్టం. అని నేను దీన్ని మన ప్రజలు చేయరు.
హిస్టరీ నేను ప్రిజర్వ్ చేయను, ఓకేనా? చెప్తున్నా అంతే, జస్ట్ అవగాహన కోసం. రైట్. ఇకపోతే ఆయన వస్త్రాలు కూడా సరిగా లేవు. ఏం లేవు? ఆయన వస్త్రాలు కూడా సరిగా లేవు. అంటే ఒక్క రూపాయి కూడా ఆయన సంపాదించుకోకుండా, డబ్బు అనేది లేకోకుండా జీవించాడు. నేను చెప్పాలి ఒక మాట, అసలు ధనము అనేది అతను జోలికి రాలే. ఏమంటే అడవిలో ఏమన్నా ధనం అవసరమా? ఏం తాగుతాడు? మిడతలు తింటాడు, పళ్ళు తింటాడు, ఆకులు తింటాడు, అలములు తింటాడు, తోలు తట్టి అది ఒకసారి వేసుకున్నామంటే లైఫ్ లాగుంటాడు. రాగమూలు కదే కదా తొలగించారు. భార్య కూడా లేదు. భార్య ఉంటే పదే పదే ఫోన్ చేస్తారు, బయటికి పోతే వస్తుంది. అవునా లేదా? అవునా? అదే పదే ఫోన్ చేస్తుంది, మేము ఎప్పుడున్నాం. పిల్లలు ఉన్నారనుకో, ఏం రాటి నాకు అద్యావా ఇద్యావా, అవునా లేదా? నువ్వు పుట్టించుకుంది ఎందుకంటారు ఫోన్ చేసి, అవునా లేదా? ఇవన్నీ లేదని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఎట్లా ఉన్నాడు? నిజంగా అలాంటి జీవితం చాలా ధన్యం అండి. పొరపాటు పడి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు మీ ఇద్దరు, పొరపాటు పడి పెళ్ళిని మాత్రం చేసుకుంటారు. నేను అవుతారు ఇద్దరు చేసుకునే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా చేసి పెడతారు. పెళ్ళి చేసుకున్నారనుకో మీకు ఫోన్లు వస్తే ఇక్కడ రారు మీరు ఇంకా. రైట్. కనుక మిడతలు తేనెలు తింటూ ఆయన ఉన్నాడు. అంటే ఒక్క రూపాయి కూడా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు, డబ్బు అనేది అతని జీవితంలో లేదు. అలా 30 సంవత్సరాల పాటు ఆయన జీవించారు. సరే, ఆయన ఏం చెప్తున్నారు అంటే అడవిలో ఉన్నాడు ఆయన. ఆయన అడవిలో ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయము లూకాసు వార్త. ఒక్కసారి అక్కడికి రండి మరొకసారి. లూకాసు వార్త 3వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. ఒక్క నిమిషం. బాప్తిస్మ యోహాను కోసం రాయబడి ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. దానికంటే ముందు మొదటి వచనం నుంచి చదవండి, బాగుంటుంది. ఇంకా తిబేరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను. సరే, పొంతి పిలాతు అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేసిన ఆయన. గలిలియకు హేరోదు చతుర్థాధిపతిగాను. అంటే హేరోదు అంటే పొంతి పిలాతు హేరోదు దగ్గరికి యేసుప్రభువును పంపిస్తాడు. ఇతురియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను. అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను. ఆ అన్న కైపలు కూడా మీరు కనబడతారు యేసుక్రీస్తు వారి దగ్గర. ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున కాలాన్ని ఎంత బాగా చెప్తాడు చూడండి. కాలమే వద్దంటారు మన బైబిల్లో. ఉన్న కాలమున ఎంత తీసుకోవాలి, ఎవరు ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడని లూకా వైద్యుడు ఎంత నీటికి రాశాడు చూడండి. కాలమే వద్దంటారు మనలో. ఏమొద్దంటారు? కాలం తెలియకపోతే ఎలాగా? ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన పట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఏమన్నదంటే అరణ్యంలో ఏంటి అది? ఆయన అరణ్యంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్న. ఇంకా ఒంటరి మాట కింద అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడకు యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చేది. అబ్బా, ఇంకా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడైనా ఉందో, నువ్వు దేవుని కుమారుడు అయితే నీ దగ్గరికి దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎక్కడైనా ఉండు, దుబాయ్లో ఉండు, అమెరికాలో ఉండు, సముద్రంలో ఉండు, చేప గర్భములో ఉండు, అంతేనా, తిమింగలం గర్భములో ఉండు, అక్కడ కూడా దేవుని వాక్యం వస్తుంది. వచ్చింది కదా క్వశ్చన్గా పెట్టుకో, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్గా పెట్టుకో, అంతే. క్వశ్చన్ అంతే, నీకు వచ్చేది క్వశ్చన్ అది పెట్టుకుని అంతే, తర్వాత చూద్దాం నెక్స్ట్ మంత్. మరి క్వశ్చన్కి అవసరం కదా నాకు. అప్పుడు పెట్టుకొని ఉండు, ధనాగారాన్ని పెట్టుకొని ఉండు. రైట్. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? నువ్వు ఏ ఊర్లో ఉన్నావు? మామూలుగా ఏ ఊర్లో ఉన్నావు చెప్పు. ఈ పేరుకి వచ్చింది వాక్యం.
ఇప్పుడు నువ్వు వాక్యం దగ్గరికి వచ్చావు కానీ వాక్యం నీ దగ్గరికి వచ్చింది ఫస్ట్, అంతేనా కదా? దట్స్ ఆల్. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అరణ్యములో ఉంటే వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ పైన ఉన్న లిస్ట్ ఎందుకు రాశాడో తెలుసా? 1-2 వచనాల్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆయన దగ్గరికి వచ్చిందని చెప్తాడు. అది చదవమని చెప్పినాడు. అర్థమవుతుందా? దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇంత పెద్ద పెద్ద వాళ్ళు, మినిస్ట్రీలు, గొప్ప గొప్ప గవర్నర్లు, చతురాధిపతులు, రాజులు, ప్రధాన యాజకులు, అన్నా కైప మేమే గొప్ప వాళ్ళమని చెప్పుకుంటూ ఊర్లో తిరుగుతున్న వారిని వదిలేసి ఎక్కడో అడవిలో మిడతలు, ఎక్కడో అడవిలో తొందట్టేసుకొని, ఎక్కడో అడవిలో తేనె తింటూ, చదువే లేదంటే అతనికి, నో ఎడ్యుకేషన్, చదువు చదువుకోలేదు. ఆయన దగ్గరికి వచ్చిందని వాక్యం. ఎందుకు ఆ మాట రాసే తెలుసా? పైన వేరు చేస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర లేడు దేవుడు, వీళ్ళ దగ్గర ఉన్నాడు అన్నాడు. అది లోకంలో గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర లేదు వాక్యము, మీ దగ్గరికి వచ్చింది. అది అలా బ్యారేజ్ చేస్తుంటుందండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి ప్రతి మాటను కూడా. జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు ఏమి కయపా దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అన్నా దగ్గరికి వెళ్ళొచ్చు కదా, పొంతు పిలాతు దగ్గరికి వెళ్ళొచ్చు కదా, హేరోదు చక్రవర్తి కదా, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. పుట్టినప్పుడే యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి పోలే కదా. పుట్టినప్పుడే యేసుక్రీస్తు వారు మర్య గర్భంలో పుట్టాడు. వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? మర్య దగ్గరికి వెళ్ళింది. అది నీతి, నిజాయితీ, సత్యం ఎవరి దగ్గరకు ఉందో వాళ్ళ దగ్గరికి దేవుని వాక్యం వెళ్తుంది. మీకు అది ఎగ్జాంపుల్గా ఇక్కడ యోహాను గారు ఒక ఎగ్జాంపుల్గా క్రీస్తుకు తల్లిగా ఉన్న మరియ దగ్గర. ఇంకా చెప్పాలంటే కొర్నలీ దగ్గరికి కూడా దేవుని వాక్యం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అతను నీతి న్యాయాలు కలిగి ధర్మం చేస్తూ భక్తిగా బతికాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుని వాక్యం వెళ్తుంది. అంటే మిగతా వాళ్ళంతా డబ్బా అనమాట, పైన ఉండే వాళ్ళంతా అంతే కదా. ఆ 1వ వచనంలో 2వ వచనంలో ఉన్న అంత వేస్ట్ క్యాండిడేట్స్. వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నారు అనుకుంటున్నారు, గులకరాలు వేసుకుని డబ్బాలు ఎట్టి ఊపుతున్నారు అంతే. కానీ సైలెంట్గా ఎక్కడో అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళేసేసి. 3వ వచనం, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవల్లని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ. కొండలంటే బుల్డోజర్లు తీసుకొచ్చి కొండలన్నీ కూడా మెట్లన్నీ కూడా పల్లం చేస్తారని కాదు, బుల్డోజర్ తీసుకొచ్చి లేకపోతే జేసీబీలు తీసుకొచ్చి మనిషిని సరి చేస్తాడు అని అర్థం. అవునా లేదా? సకల జనులు ఏం చూస్తారు? దేవుని యొక్క రక్షణను చూచెదరు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకటి శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది నెరవేరింది. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహమును చూచి, సకల సంతానమా, రాబో ఉగ్రతం తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము తండ్రి అని మీలో మీరు అనుకున్న పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో ఎలా పుట్టిస్తాడంట? రాళ్లతో అబ్రహాముకు పిల్లలు పుట్టిస్తాడంట. రాళ్లతో పుట్టించగలడా దాని బ్రదర్? ఈ రాళ్లతో అబ్రహాముకు పిల్లలను పుట్టిస్తాడు అన్నాడు. అక్కడ రాళ్లతో పిల్లలు పుట్టిస్తాడా? ఏంటిది? వెరీ గుడ్. అది ఆయన చెప్పిన మాట బాగుంది, అవునా లేదా? ఇప్పుడు ఆయన అన్నాడు అన్నప్పుడు అది నిజమా కదా? అక్కడ ఈ రాళ్లతో అంటే శిష్యులతో అని అంటారు. క్రీస్తు నమ్ముకున్న ఆ శిష్యులతో అని అంటారు. అర్థమైందా? ఆ శిష్యులే ఏం చేస్తారు? భవిష్యత్తులో ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని కుమారుల్ని ఇస్తారు ఆయన అబ్రహాంకి, ఆత్మీయ కుమారులు. ఈ రాళ్ళు అన్నాడు. ఈ దేవాలయము పడగొట్టుడి, 3వ దినం లేపుతారన్నాడు యేసుక్రీస్తు. ఈ దేవాలయం అంటే అర్థం ఏంటి? ఆ రాళ్ళతో కట్టిన దేవాలయం కాదు, తన శరీరం కోసం మాట్లాడుతున్నాడు.
ఈ రాళ్లతో పిల్లలు పుట్టిస్తాడు అబ్రహాంకి దేవుడు అంటే మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకుని నా ఇంటి తిరుగుతున్నారు కదా వీళ్ళు, వీళ్ళ చేత భవిష్యత్తులో ఆత్మీయ కుమారులు దేవుడు పుట్టించబోతున్నాడు అని అంటారు. ఆత్మీయ సంతానం. రైట్, ముందు పోదామా? ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయాలని అతని అడగా, అంటే బాప్తిసం తీసుకునే వాడు తర్వాత ఎలా బ్రతకాలో అన్నది చెప్తాడు. అక్కడ 2 అంగీలు నీ దగ్గర ఉంటే ఏమీ లేని వానికి 1 అంగీ ఇచ్చేసేయాలి. 50 అంగీలు ఉన్నా కూడా 1 కూడా ఇవ్వను. ఆ రోజుల్లో 2 అంగీలు ఉన్నా 1 ఇవ్వనటువంటి ఆహారం గలవాడును. ఎవరికైనా ఆహారం ఆకలిగా ఉన్నవారు ఉంటే వాళ్ళకి పెట్టాలి నీ దగ్గర ఉంటే. వారితో చెప్పాను, సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చెయ్యాలని అతను అడగ్గా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో. సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవారు, ట్యాక్సర్స్. సైనికులను 10 రూపాయలు అని చెప్పి 50 రూపాయలు లాగొద్దు, ట్యాక్స్ అలాగే లాగుతారు కదా, అలా లాగొద్దు అని చెప్తున్నాడు. న్యాయంగా మీకు ఎంతైతే విధింపబడిందో అంతే విధించండి, అంటే న్యాయంగా బ్రతకాలి అని అంటున్నాడు అక్కడ. సైనికులను పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? పోలీస్ సైనికులు అంటే పోలీసులు అని అర్థం. వచ్చారు పోలీసులంతా, హెడ్ కానిస్టేబుల్ మొదలుకొని, కానిస్టేబుల్ మొదలుకొని, హోంగార్డ్ మొదలుకొని పెద్ద ఆఫీసర్ కూడా వచ్చి నిలబడ్డాడు ఆయన ముందు. డిఎస్పీ డీజీపీ కొడుకు. ఏం చేయాలయ్యా మేము కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత అన్నాడు. మేమేమి చెయ్యాలని అనగా అందుకు అతడు, అంతే కదా వాళ్ళు పెట్టేదే బాధ, ఎవరి మీద అపనింద వేయద్దు. అపనిందలు వేస్తారు కదా వాళ్ళు. వీని మీద ఆ 4 కేసులు వేసేసంట, 4 కేసులు కూడా వేసేసి, నువ్వే కదా ఆ రోజు దొంగతనం చేసింది అంటారు. ఎవరిని బాధ పెట్టవద్దు అనవసరంగా, ఎవరి మీద అపనిందలు వేయవద్దు. అంటే అప్పట్లోనే జీతం కాకుండా ఎక్స్ట్రాగా బల్లార్ రోడ్లో, బల్లార్లో ఏ రకంగా అయితే మైనస్ నుంచి వచ్చే పనులన్నీ ఏం చేస్తారు? కనీసం 10 రూపాయలు ఇకపోతే వదలవాడు. అట్లా అయిపోయినాడు అన్నమాట. అవునా? అయిపోయా, నన్నే వాడు తీసుపెట్టాడు. పెళ్ళి వేసుకోనందుకు 500 లాగాడు పోలీసుడు. రుచి మరిగినారు వాళ్ళ రకంగా. ఇక్కడ ఏమంటున్నాడు? లంచం తీసుకోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు లంచాలు తీసుకుంటారు. లంచం తీసుకోవద్దు పోలీసులారా, లంచం తీసుకోవద్దు. పోలీసులు చూడు ఎప్పుడు కూడా మరి నాకేమీ అంటాడు. ఇట్లా నాకేం పని జరిగింది కదా, చిన్న పని చేసినా నాకేమంటాడు. అప్పుడే చెప్పాడు, మీ జీతంతో తృప్తి పొందుడని వారితో చెప్పాడు. అంటే బాప్తిస్మం అనేది ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి వాహనం మనుషులకు ఇవ్వడం ఎప్పుడైతే నీళ్ళల్లో జరిగిందో ఆ రోజు తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, నమ్మకంగా జీవించాలి అని చెప్తున్నాడు. ఇది ఎవరిది? ఏ బాప్తిస్మం ఇస్తున్నాడు ఆయన? మారు మనస్సు. మారు మనస్సు నిమిత్తమా లభించినట్టు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం చదువు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెస్సునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పింది. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిరని అడగగా, వారు
యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువా అని ఎందుంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. ఇతను ఇచ్చిన బాప్తిస్మం ఏంటి? మారు మనస్సు నిమిత్తం. స్టెప్ అయి మారిన తర్వాత వేరుగా ఉంటుంది మళ్ళా. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను, అలాగే అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు నేను. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కొద్ది దినములలో వారు ఏం పొందుకోబోతున్నారు? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకోబోతున్నారు. రైట్. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ బాప్తిస్మం ఇచ్చినట్టు మనకు కనిపిస్తుందండి? మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకేనా లేదా? ఇవన్నీ కూడా మీరు గమనించాలి. బాప్తిస్మం కోసం చెప్పండి, ఫస్ట్ లైన్ నుంచి ఒకసారి నాకు వివరంగా. మొదటిది ఎక్కడ? నోవహు కాలంలో, మోషే కాలంలో, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో. నోవహు కాలంలో ఎలాంటి బాప్తిస్మము? ఓడలో ఆ యొక్క వర్షం ద్వారా, నీటి ద్వారా వారు బాప్తిస్మము తీసుకున్నారు. మరి మోషే మేఘములోను ఎర్ర సముద్రంలోను వారు బాప్తిస్మం తీసుకున్నారు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చిన సమయానికి మారు మనస్సు నిమిత్తం నీళ్ళల్లో ఒక మనిషిని స్వయంగా ముంచాడు ఆయన. అవునా? ఒక మనిషిని, అంటే 1 by 1 అంతేనా? ఒకేసారి కాదు, డైరెక్ట్గా నీళ్ళల్లో వారికి ముంచి బాప్తిస్మం ఇవ్వడము జరుగుతూ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? రైట్. దానికి ముందుగా ఇంకొక మాట చెప్తాను నేను. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక్కడే మొట్టమొదటిగా మనుషులకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అది ఎంత మాటకు సమంజసం? ఆయనే ఎందుకు ఇవ్వాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి. నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు సాక్ష్యం ఇదే. ఇప్పుడు బాప్తిస్మం ఇస్తా ఉంటే ఎవరు వచ్చారు? యూదులు పంపించిన కొంతమంది రాయబారులు వచ్చారు, దూతలు. ఎవరి దగ్గరకు వచ్చారు? బాప్తిస్మం ఇచ్చు బాప్తిస్మము ఇచ్చు యోహాను దగ్గరకు వచ్చారు. రైట్. అతడు వచ్చి ఏమంటున్నారు? ఎవరు వచ్చారంటే 12 గోత్రాలలో వారే, మరి ఎవరు కాదు, ఇశ్రాయేలే. ఎవరు? అన్యులు కాదు. అతను అడిగేది, ఆయన వచ్చింది ఇశ్రాయేల్ దగ్గరికే. ఓకేనా లేదా? ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు, అన్యులకు బాప్తిస్మం ఇవ్వలేదు. ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. ఆ ఇశ్రాయేల్లో ప్రధానులు ఉంటారు కదా, పెద్దలు. బాప్తిస్మం ఇస్తున్నాడు ఒక నీళ్ళల్లో, పరలోక రాజ్యం సమీపించింది, రండి బాప్తిస్మం తీసుకోండి, మారు మనసు పొందండి అంటున్నాడు అన్న విషయం నిదానంగా వెళ్తుందా లేదా? వాళ్ళకి సమాచారం వెళ్ళిపోయింది. ఏడు యాక్సిడెంట్ జరిగిందంటే అందరికి తెలిసిపోతుంది లేదా? టక్కని. అట్లనే సమాచారం వెళ్ళింది. పెద్దలు ఏం చేశారంటే, మాకు తెలియకుండా ఎవరో వాడు బాప్తిస్మం ఇచ్చేది, మాకు తెలియకుండా ఏం చేస్తున్నాడు, మేము పెద్దలము, మమ్మల్ని సంప్రదించాలి అని చెప్పేసి పోయి కనుకరాకుండా అని ఎవరు పంపించారు? దూతలను, కొంతమంది దూతలను పంపించారు. వీళ్ళు వచ్చి యోహాను గారితో అంటున్నారు, ఎవడరా నువ్వు ఇంటికి బాప్తిస్మం ఇస్తున్నావు అని అంటున్నారు. చూసారా? యోహాను గారు ఎవరో కూడా తెలియదు. అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నాయి, ఇంకా మరీ ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడు రండి, అతడు ఎరగనని తర్వాత చెప్పాడు, నేను క్రీస్తును కాను అన్నాడు. కాగా మరి నువ్వు ఎవరు? నువ్వు ఏలియావా అని అడిగారు. అతడు నేను కానన్నాడు. నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు.
కానని ఉత్తరం ఇచ్చారు. కాబట్టి వారు నీవెవరు మమ్ము పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వాలని గనక నిన్ను గురించి నీవు ఏమి చెప్పుకొనుచున్నావని అతను అడిగింది. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పిన నట్టు నేను ప్రభువు త్రోవ సరళము చెయ్యి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దం అని చెప్పాను. ఎవరు అంటే ప్రవచనం ఎత్తి చెప్పాడు. ఆ ప్రవచనము నా కోసమే రాయబడింది, నన్ను పంపించాడు దేవుడు అని చెప్పాడు. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువు ఏలియావు ఆ ప్రవక్తవు కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని అతన్ని అడగా అన్నాడు. అంటే బాప్తిస్మం ఇచ్చే హక్కు ఎవరికి ఉందని 12 మంది ఇశ్రాయేలు తలస్తున్నారు. ఈ ఇశ్రాయేల్ జాతి ఎవరైతే బాప్తిస్మం ఇవ్వాలి, ఎవరు వస్తే బాప్తిస్మం ఇవ్వాలని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకటి ఆ ప్రవక్త, ఎవరు ఆ ప్రవక్త వస్తే బాప్తిస్మం ఇవ్వాలి. రెండు క్రీస్తు ఏంటి, మూడు ఏలియా. వీళ్ళు ముగ్గురు బాప్తిస్మం ఇవ్వాలన్నది, వాళ్ళు వస్తేనే బాప్తిస్మం ఇవ్వాలన్నది వాళ్ళ యొక్క ఆలోచన కాదు, అది బైబిల్లో రాయబడిన మాట. అవునా? లేకపోతే వాళ్ళకి తెలియకపోతే ఆ మాట ఎందుకంటారు? వాళ్ళకి తెలియకపోతే ఆ మాట ఎందుకంటారు? ఆ ప్రవక్తవు ఏలియావు క్రీస్తువు కాకపోతే నువ్వెందుకు ఇస్తున్నావు? నువ్వెవడురా? నీ గురించి రాయబడలేదు కదా అని అడుగుతున్నారు. 4th మెంబర్ లేరు కదా, అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నాడు. ఓకేనా? ఈ ఆ ప్రవక్త ఎవరు, క్రీస్తు ఎవరు, ఏలియా ఎవరు అనేది మన భవిష్యత్తులో చూద్దాం. రైట్, కిందికి రండి. 26వ వచనం. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను అరగరు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగులను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని, నేను ఎవరిని గురించి చెప్పుతున్నా ఆయనే ఈయన. నేను ఆయనని ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చుతానని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవు ఎవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుడి కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది అని. రైట్. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం అనేది ఇవ్వాలి అని ఎవరు చెప్పారు? బాప్తిస్మం ఇచ్చేవానికి దేవుడు. అక్కడ ఉంది కదా, చదివినప్పుడు మీరు అర్థం చేసుకోవాలా. బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు అన్నాడు అక్కడ. ఉన్నా? బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు ఎవరు పంపారు? దేవుడే కదా పంపాడు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పంపింది ఎవరు? దేవుడు పంపాడు. 32 మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చిన చూచుకుని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను, అంటే క్రీస్తు మీద నిలిచాను. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఆనవాళ్ళు చెప్పాడు నాకు ఏమని, ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగుతుందో ఆయనే క్రీస్తు అని నువ్వు తెలుసుకోవాలి. అంతవరకు నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి. అంటే యోహాను గారు బాప్తిస్మం అంతకుముందు యేసుక్రీస్తు రాకముందు ఎన్ని సంవత్సరాలు నుంచి ఇస్తున్నాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు నుంచి ఇస్తున్నాడు? ఆయన 30వ సంవత్సరం బాప్తిస్మం మొదలుపెట్టాడు. ఎన్నో సంవత్సరము? 30వ సంవత్సరం బాప్తిస్మం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం ఆయనకు 30 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు యోహాను గారు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చాడు? యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు యోహాను గారు? 3 నెలలు. సరే. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను పెద్దవాడా, యేసుక్రీస్తు పెద్దవాడా? బాప్తిస్మం ఇచ్చే యోహాను పెద్దవాడు. వెరీ గుడ్. ఎంత పెద్దవాడు? 6 నెలలు. 6 నెలలు. ఇప్పుడు 6 నెలలు పెద్దవాడైనప్పుడు ఈయనకు 30 అనుకోండి బాప్తిస్మం ఇచ్చేవానికి. ఎంత? 30. యోహాను గారికి 30.
అప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంత ఉంటుంది? 29.5. 29.5 ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు? 30 తీసుకున్నాడు. ఆయన 30లో తీసుకున్నాడు. అప్పుడు ఈయనకి ఎంత ఉంటుంది వయసు? 30.5. ఇప్పుడు ఒక 6 నెలలు కనపడి ఈయనకి అప్పుడు 30. ఎవరికి? క్రీస్తు. అంటే యేసు క్రీస్తుకు బాప్తిసం ఇవ్వడంతో ఆయన సేవను ఆపేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలకు క్రీస్తును పరిచయం చేయడమే ఆయన పని. అందుకో దేవుని గొర్రె పిల్ల అన్నాడు, అవునా లేదా? కనుక ఆయన వచ్చేదాక ఈ 6 నెలల పాటు ఏం చేశాడు? ఆయన బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చాడు అందరికీ. క్రీస్తు వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇట్లా చేసి ప్రకాశం తీసుకున్నాను, నిన్ను నీళ్ళు ముంచాడు, ఇట్లా పైకి చూశాడు, బాప్తిసం ఇచ్చేవాళ్ళు గో. ఇప్పుడు మోసే వచ్చాడు, నీళ్ళు ముంచాడు, పైకి చూశాడు, రాలే గో. అలా నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు పడతా ఉంది. కొన్ని వేల మందికి, 100 మందికి బాప్తిసం చేశాడే 6 నెలల్లో. రోజు ముంచుతూనే ఉన్నాడు అందరినీ. ఎవరి మీదకి ఏం దిగరాదు? పావరం రూపంలో పరిశుద్ధాత్మ దిగరాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో, ఆయన బాప్తిసం ఇచ్చాడో, అప్పుడు పావురం ఏమైంది? అదిగో దేవుని గొర్రె పిల్ల అని తనతో ఉన్న తన శిష్యులకు ఆయన పరిచయం చేసి ఈయన చెరసాలకు వెళ్ళిపోతాడు. ఇది ఆయన పరిచయం చేయడం ఆయన పని. బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు వైపు చూపించాలి? క్రీస్తు వైపు చూపించాలి. క్రీస్తు చూపించాడు. ఇప్పుడు క్రీస్తు వారు రంగంలో దిగారు. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెరీ గుడ్. ఓకేనా? 14. యోహాను చెరపట్టబడిన తర్వాత అదిగో యోహాను ఏమైపోయారు అప్పటికి? చూసారా? ఆయన బాప్తిసం కూడా ఆయన చెరగకూడదు. అంటే ఆయన చూపించడం ఆయన పని. ఎవరి పని ఎంతవరకు ఉండాలో అంతవరకే. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందు అని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరంలో వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రయ్యయు సముద్రంలో వలవేడి చూచిన వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తున్న వారితో చెప్పాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రంగంలోకి వచ్చారు. ఆయన వెళ్ళిపోయారు జైల్లోకి, ఈయన రంగం మీదకి వచ్చారు. ఇప్పుడు రంగం మీదకి వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఆల్రెడీ బాప్తిసం తీసుకుని ఉన్నారో ఎవరితో? యోహాను గారితో. ఆయన సిద్ధం చేశాడు కదా. సిద్ధం చేసిన వారిని, ఆయత్తు కలిగిన వారిని సిద్ధం చేశాడు. ఆ సిద్ధం చేసిన వారందరూ తన వైపు తిప్పుకుంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచ్చింది. చదువు. ఏముంది 31వ వచనంలో? ఇక్కడ 32 చిన్న బాప్తిసం గురించి చదువు. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా 3వ అధ్యాయం అది. 3వ అధ్యాయం 22వ వచనం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు అది. ఇప్పుడు ఎవరు ఇచ్చారు బాప్తిస్మము? ఇప్పుడు యేసుక్రీస్తు వారు. నంబర్ 4 ఎవరు? క్రీస్తు. 1 by 1 జరుగుతుంది చూడండి. అంటే క్రీస్తు గారు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. వెరీ గుడ్. ముందుకు పోదాం. ఇంకా ఎక్కడిస్తున్నాడు బాప్తిస్మం? అది 23. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండేను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్ము ఇచ్చుచు ఆయన అయిపోయినప్పుడే జనులు వచ్చి బాప్తిస్ము పొందిరి. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడ ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టాను కనుక వారు
యోహానొద్దకు వచ్చి బోధకుడా, ఎవడు యోర్దాను అవతల నీళ్ళలో నీకు ఉన్నాడో నీవు సాక్ష్యం ఇచ్చుతావో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎందుకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడకపోతే కానీ ఎవడునూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడినని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుడు స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుడు స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. అంటే నేను చేయాల్సిన పని పరిపూర్ణమైంది, అంటే నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన పని చేస్తున్నాడు. అదిగో వధువుకి నేను భర్తకు వరుడికి వధువుని ఏం చేశాను, అప్పగించేశాను. పెళ్లి కుమారుడు ఆయన పెళ్లి కుమార్తెను అప్పగించేశాడు. అంటే కొంతమందికి బాప్తిసం ఇచ్చేసి ఆల్రెడీ రెడీ చేసేసాడు, వాళ్ళే పెళ్లి కుమార్తె రెడీ చేసేసాడు. ఇంకా ఆయన టాటా బాయ్ బాయ్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అంతము